గత ప్రభుత్వంలో అంటే వైసీపీ వాళ్ళు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది కూడా నేను గతంలో చాలా మంది చెప్పడం జరిగింది. నా భర్త నియోజకవర్గంలో తెలియ విధంగా పనిచేస్తా ఉన్నారు. ఆయన మీద కక్ష సాధింపుల చర్యల్లాగా ఈ ఎమ్మెల్సీ అనంత్ బాబు అనే ఒక వ్యక్తి నా ఉద్యోగం మీద కూడా పడి నన్ను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉండదంటే అరాచకాలు, అక్రమాలు, మర్డర్లు ఇలాగే ఉంది కదా. ఒక డోర్ డెలివరీ చేశాడు. ఒకవేళ మా మీద కూడా అలాంటి ప్రయత్నం జరగవచ్చేమో అనే భయంతో నా భర్త నేను ఒక ఆలోచన తీసుకొని ఎప్పుడు బండ్ల మీద తిరుగుతూ ఉంటాం. ఏ క్షణం ఎలా ఉంటాయో తెలియదు పరిస్థితులు అనే ఒక భయంతో మేము వైసీపీకి భయపడి నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి 11,500 జీతం నాకు వచ్చేది. అది ప్రతి నెల ఈఎం కట్టుకుందాము అనే నేను ఒక బొలెరోని ఒక వెహికల్ తీసుకున్నాము. ఆ వెహికల్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాం. అది మాకు చాలా ఉపయోగపడింది. అంటే రాత్రులు భయానికని కానీ లేదంటే వర్షాలకని కానీ ఎండకని కానీ ప్రతిదీ కూడా మాకు అది ఎప్పుడు మాకు కష్టాల్లో ఒక తోడుగా మాకు మా వెనకాల ఉంది. దాన్ని ఏంటంటే మేము ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక 10 మంది వరకు అంటే కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ప్రాంతానికి రావాలంటే 20,000, 25,000, 30,000 కూడా అడిగిన పరిస్థితులు. అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరూ ఉద్యోగస్తులు ఉంటారు. కూలి పని చేసుకునే వాళ్ళే, నిరుద్యోగులు, నిరుపేదలే. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడి కొందరైతే అక్కడ చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశాలకు కూడా తీసుకురావాలనేటువంటి పరిస్థితులు, చాలా మంది అక్కడే వదిలేసి వచ్చేసిన పరిస్థితులు. ఇలా చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్వయంగా మేము చూసాము. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికి 15 మంది పైన మేము డెడ్ బాడీని మేము సొంత ఖర్చులతో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మేము భార్యాభర్తలం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే మేము కష్టపడి ఉద్యోగం చేసి ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ బొలెరో వెహికల్ని ప్రజలకు ఉపయోగిద్దాం. దాన్నే అంబులెన్స్గా మార్చేద్దాం. మనం తిరగడానికి ఒక కారు సరిపోతుంది కదా, అది మనం ఉంచుకుందాం. ఈ వెహికల్ని మన ప్రజలకి, మన నియోజకవర్గ ప్రజలకి ఈ యొక్క బాడీని తరలింపుగా మనం ఈ వెహికల్ ఒకటి మనం ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే కొత్త వెహికల్ కొనాలంటే లక్షలు కావాలి. మేము నిరుపేద ఎమ్మెల్యేలం. మేము అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు లక్షలు మాకు లేవు. ఈ జీతమే మాకు ఆధారం. అయినా ఇది కూడా దీంట్లో కొంచెం మేము ఉంచుకునే మీద కూడా ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఈ వెహికల్ని కూడా అంబులెన్స్గా మార్చేసాము. దీన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగేటువంటి 9వ తారీఖున కూడా ఓపెన్ చేయాలని, గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎప్పుడు అన్ని రకాలుగా మేము తోడుగా ఉండాలని ఒక మంచి నిర్ణయం మేము భార్యాభర్త విలువలో తీసుకున్నాము. నేను అంటే నాకన్నా నా భర్త కూడా ప్రజలకే సేవ చేయాలి అని ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాము. మేము ప్రజలకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం. మేము కోట్లు సంపాదించుకోవాలని ఏమీ లేదు. మాకు చిన్న కుటుంబం, మాకు ఇంకా పిల్లలు కూడా లేదు. ఎంత సంపాదించినా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, ప్రజలకే న్యాయం చేయాలనే దృక్పథం మేము భార్యాభర్తలు ఇద్దరం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మా నియోజకవర్గ ప్రజలకు మంచి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యాన్ని అందించాలనే దృక్పథంతో ముందుకెళ్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇరువురిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.